హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను. పిల్లలైతే సరదాగా బయటికెళ్ళారండి. కొంచెం అంత దూరం వెళ్ళేసరికి అక్కడ అందరూ గుడి దగ్గరికి వెళ్తున్నారంటండి. కట్కూరు, అక్కడ గోదావరి అది చూద్దామని వెళ్ళారు. అక్కడ అందరూ గుడికి వెళ్తున్నారంట. మేము కూడా వెళ్దామని చెప్పేసి పిల్లలు ఇద్దరు పందెం వేసుకొని మరి బండి వేసుకెళ్ళకోకుండా నడిచి గుట్టెక్కారంటండి. చూడండి. పెద్ద పెద్ద అడుగులు వేయొద్దు, చిన్న చిన్నగా వేసి నిదానంగా నడిస్తే ఎక్కేయగలుగుతాం. అమ్మయ్య! ఎలాగో ఆవేశపడుతూ గుడి దగ్గరికైతే వచ్చారండి. గుట్ట ఎక్కేసి ఓపిక చేసుకొని. ఇంకా గుడి దగ్గరికైతే వచ్చేసారు కదా! కాకపోతే ఇంత కష్టపడి వచ్చినా కానీ గుడి దగ్గరికి వచ్చాక వీళ్ళు వీడియో తీస్తుంటే అక్కడ పూజారి గారు కోప్పడ్డారంటండి. ఇక్కడ వీడియోలు తీయకూడదమ్మా, అక్కడ బోర్డు రాసి పెట్టాం కదా చూడలేదా అని చెప్పేసి అన్నారంట. సరే అండి, మేము చూడలేదు, సరే తీయంలేండి అని చెప్పి బయట వరకు చుట్టూ తీశారండి. ఇక్కడ కూడా జనం బాగానే వస్తున్నారు. స్వాములు వాళ్ళందరూ, మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. చూడండి, ఇంచుమించు ఆ ఎదర గుట్ట ఉంది చూసారా, ఆ గుట్ట అంత గుట్ట అండి ఇది కూడా. ఆ గుట్ట పైన కట్టారు ఈ శివాలయం. కార్తీక మాసం వచ్చేసరికి ఎంత దూరమైనా సరే భక్తులు మాత్రం ఆగకుండా వచ్చి దీపాలు అవి వెలిగించుకుంటున్నారండి. వీళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చుంటారు. ఈ గుట్టపైకి బళ్ళు, ఆటోలు కూడా వస్తున్నాయి అంటండి. కానీ కింద నుంచి చూస్తే చాలా ఎత్తుగా ఉండి మా వాళ్ళకు భయం వేసి బండి మాత్రం కిందే పెట్టి వచ్చారండి. బండి పైకి వేసుకురాలేదు. అందుకనే చాలాసేపు పట్టింది నడుచుకుంటూ పైకి రావడానికి. పాపం చాలా ఆవేశం కూడా వచ్చిందంట, నడవలేకపోయారు. ఇదండి బ్రహ్మగిరి కొండ మీద ఉన్న శివాలయం. కాకపోతే లోపల స్ఫటికలింగాన్ని మాత్రం మాకు చూపించలేకపోయారు. తర్వాత మిగిలింది మొత్తం చూపించారండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. గుట్ట ఎక్కేటప్పుడైతే ఎక్కలేకపోయారు, ఆవేశపడుతూ ఎక్కారు. దిగేటప్పుడు డౌన్గా ఉంటుంది కదండి, అందుకని పరుగులు పెడుతున్నారు చూడండి వీళ్ళు.